రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అప్పుడు ఏపీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం 1040 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నిర్మించి తలపెట్టిన అన్ని రాష్ట్ర జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జులై నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్టు సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇకపై ఏ రహదారి నిర్మాణము ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్హెచ్ఏఐ ఎంఓఆర్టీహెచ్ కింద 11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8,744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వీటిలో 4,406 కిలోమీటర్ల మేర ఎన్హెచ్ఏఐ రహదారులు, పిఐయు ఎంఓఆర్టీహెచ్ పరిధిలో 644 కిలోమీటర్ల రహదారులు, అలాగే ఆర్&బి కింద 3,697 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ఎంఓఆర్టీహెచ్ కింద 76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్నింటిని త్వరలో చేపట్టనున్నారు. వీటిలో ఎన్హెచ్ఏఐ కింద 1,392 కిలోమీటర్ల రహదారులు, 2,091 కిలోమీటర్ల ఎంఓఆర్టీహెచ్ రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం 20,067 కోట్ల విలువైన 1,040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు. గుంతలు లేని రహదారుల కోసం గత ఏడాది నవంబర్లో 860.81 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన పనుల్లో 97% ఈ జూన్ 6 నాటికి పూర్తయ్యాయి. 19,475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి మరమ్మతులయ్యాయి. మిగిలిన రహదారుల మరమ్మతులు జులై 31 నాటికి పూర్తి కానున్నాయి.